ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి మరో 24 గంటల్లో నక్క తోక తొక్కినట్లుగా మిమ్మల్ని అదృష్టం వరించబోతోంది. ఇక ఎప్పటినుంచో మీరు ఎదురు చూస్తున్న ఏవైతే మీరు కలలు కన్నారో, ఏవైతే మీరు కోరికలు కన్నారో అవి మరో 24 గంటల్లో మీకు నెరవేరబోతున్నాయి. ఈ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ వృషభ రాశి వారు మాత్రం మరో 24 గంటల్లో మీరు నక్క తోక తొక్కినట్లుగా అదృష్టం వీరిని వరించబోతోంది. అలాగే ఈ వృషభ రాశి వారు ఈ ఒక్క పని మాత్రం చెయ్యండి. ఇక ఆ పని ఏమిటి? మరో 24 గంటల్లో వీరికి నక్క తోక తొక్కినట్లుగా అదృష్టం ఏ విధంగా వరించబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలతో పాటుగా వీరు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాలు కూడా ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి శుక్రగ్రహం యొక్క ప్రభావం చేత వీరు చాలా అంటే చాలా అదృష్టవంతుడు. వీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా విజయవంతంగా కంప్లీట్ అవుతుంది. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు వీరి రాశి చిహ్నం ఏదైతే ఎద్దు ఉంటుందో ఆ ఎద్దు మాదిరిగా వీరు చాలా అంటే చాలా కష్టపడతారు. వీరికి అప్పగించిన పనులు ఎంతో కష్టపడుతూ సమయస్ఫూర్తితో తెలివితేటలతో ఆ పనులను పూర్తి చేసుకుంటారు. ఇక ఈ వృషభ రాశి వారు ఎప్పుడు కూడా మేము రిలాక్స్ అవ్వాలి, మేము రెస్ట్ తీసుకోవాలి, మేము ఎంజాయ్ చేయాలని ఎప్పుడు అనుకోరు. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ఈ వృషభ రాశి వారికి ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ మరో 24 గంటలు అయితే నక్క తోక తొక్కినట్లుగా వీరిని అదృష్టం వరించబోతోంది. ఎప్పటి నుంచో వీరు ఎదురు చూస్తున్న వీరి యొక్క కోరికలు నెరవేరబోతున్నాయి. వీరు కన్నటువంటి కళలు ఫలించబోతున్నాయి. ఇక ఆ కోరికలు కళల విషయానికి వస్తే కనుక వృషభ రాశి వారు ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలతో వీరు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది. ఇక ఏవైతే వృషభ రాశి వారు ఎప్పటి నుంచో ఒక ప్లాట్ కానీ బంగారం కానీ కొనాలనుకుంటున్న ఈ వృషభ రాశి వారు మరో 24 గంటల్లో వీరు కొనుగోలు చేయబోతున్నారు. వీరికి డబ్బులు ఆకస్మికంగా రాబోతూ ఉన్నాయి. ఇక వృషభ రాశి వారు ఎప్పటి నుంచో ఏదైతే మేము ఆస్తికి సంబంధించిన విషయాలు కోర్టులో కేసులో ఉండి అవి వీరికి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక మరో 24 గంటల్లో వీరి ఆస్తులు వీరికి దక్కబోతున్నాయి. అంటే వీరికి అనుకూలంగా కోర్టు కేసులో తీర్పులు రాబోతున్నాయి. వంశపారంపరంగా దక్కాల్సిన ఆస్తులు వీరికి మరో 24 గంటల్లో దక్కబోతున్నాయి. ఈ విధంగా వీరి ఎప్పటి నుంచో ఉన్న కళ నెరవేరబోతుంది. ఇక ఈ యొక్క వృషభ రాశి వారు ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వీరికి సంతానం కలగబోతుంది. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్ రాలేదని బాధపడుతున్న వారికి మరో 24 గంటల్లో వీరికి ప్రమోషన్ దిశగా వీరి పై అధికారులు అడుగులు వేస్తారు. జీతాలు కూడా వీరికి పెరుగుతాయి. ఇక వ్యాపారం పరంగా చూసుకుంటే వృషభ రాశి వారికి మరో 24 గంటల్లో వ్యాపారాలు అద్భుతంగా నడుస్తాయి. గతంలో వీరు పెట్టిన పెట్టుబడుల వల్ల మరో 24 గంటల్లో వీరికి లాభాలు ధన రూపంలో వీరి కళ్ళ ముందుకు రాబోతున్నాయి. నక్క తోక తొక్కినట్టుగా వీరు చేసే ప్రతి వ్యాపారం 3 పూలు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అదృష్టం వీరి వెన్నంటే ఉంటుంది. ఇక వీరికి వచ్చినటువంటి అదృష్టాన్ని వీరు పూర్తిగా వినియోగించుకోవాలి. అలాగే వీరికి వచ్చిన లాభాల్లో కొంచెం పేదవారికి, అనాథలకు, అభాగ్యులకు వీరు సహాయం చేయాలి. ధన రూపేణ, వస్తు రూపేణ, అన్నదాన రూపేణ వీరు 10 మందికి సహాయం చేస్తే వీరికి ఫ్యూచర్లో మరిన్ని శుభాలు కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.